బాలసుబ్రమణ్యం చిదంబరం అనే భారతీయ వ్యక్తి ఓ సాధారణ ప్రాజెక్ట్ ఇంజనీర్గా గత 21 ఏళ్లుగా సింగపూర్లో పనిచేస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి ఓ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే అనుకోకుండా రాత్రికి రాత్రే అతని తలరాత మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే ఓ రోజు సింగపూర్లోని లిటిల్ ఇండియా ప్రాంతంలో షాపింగ్ చేస్తూ భార్య కోసం గిఫ్ట్గా నక్లిస్ కొనిద్దాం అనుకున్నాడు. అక్కడి ముస్తాఫా జ్యువెలరీ షాప్లోకి వెళ్లి బాలసుబ్రమణ్యన్ తన భార్య కోసం బంగారు గొలుసులు కొనుగోలు చేశాడు. వాటి కోసం 6,000 సింగపూర్ డాలర్లు ఖర్చు పెట్టాడు. అంటే మన కరెన్సీలో సుమారు 3,80,000 ఉంటుంది. అయితే అతను కలలో కూడా అనుకోలేదు భార్య కోసం కొనిచ్చిన గిఫ్ట్ అతడిని కోటీశ్వరుని చేస్తుందని. ఆ రోజు రానే వచ్చింది. నవంబర్ 24 ఆదివారం వారి జీవితాన్ని ఊహించిన విధంగా మలుపు తిప్పింది. ఆ రోజు ముస్తాఫా జ్యువెలరీ వారు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కనీసం 250 సింగపూర్ డాలర్లు అంటే 15,000 రూపాయలు ఖర్చు చేసిన కస్టమర్లందరికీ లక్కీ డ్రాకి అర్హత పొందుతారు. ఆ రోజు లక్కీ డ్రాలో బాలసుబ్రమణ్యన్ $1 మిలియన్ గెలుచుకున్నాడు. అంటే దాదాపు 8 కోట్ల రూపాయలు పైనే ఉంటుంది. తాను ఈ బహుమతి గెలిచాను అని తెలియగానే ఆనందంతో ఏడ్చేశాడు. వీడియో కాల్లో ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఎందుకంటే ఆ రోజు అతనికి ఎంతో ప్రత్యేకం. తన తండ్రి మరణించి సరిగ్గా అదే రోజుకి 4 ఏళ్లు అవుతుంది. తను విజేతగా నిలవడానికి తన తండ్రి ఆశీర్వాదంగా బాలసుబ్రమణ్యన్ భావిస్తున్నాడు. ఈ వార్తను విని ఆయన భార్య చాలా సంతోషించింది. తన తల్లితో కూడా త్వరలో తన ఆనందాన్ని పంచుకుంటానని ఆయన అన్నాడు. సింగపూర్లో తను హ్యాపీగా ఇన్నేళ్లు ఉన్నందుకు గాను తన కమ్యూనిటీకి ఎంతో కొంత సాయం చేస్తానని బాలసుబ్రమణ్యన్ అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.